తూర్పుగోదావరి జిల్లాలోని చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అనపర్తి మండలం పులగుర్త చేనేత పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి చేనేత కార్మికులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పాటుపడతానని పేర్కొన్నారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ చేనేత కార్మికులు పూర్వ పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్త పద్ధతుల్లో వస్త్రాలు తయారు చేపట్టాలని సూచించారు. నాణ్యమైన ఉత్పత్తులకు గిరాకీ ఎల్లప్పుడూ ఉంటుందని, చేనేత ఉత్పత్తుల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించి లాభాలు ఆర్జించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు చేనేత కార్మికుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని, వాటిని సద్వినియోగపరచుకోవాలని ఉద్బోధించారు. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మేనిఫెస్టోలో ప్రకటించారు. 50 సంవత్సరాలకే బలహీన వర్గాలకి పెన్షన్లు ఇస్తామన్నది ఆల్రెడీ మీరు అవైల్ చేసుకుంటున్నారు. మిగిలినందరికీ కూడా ఆ ఫెసిలిటీ ఇచ్చే దిశగా ప్రభుత్వం వెళ్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. చేనేత రంగానికి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మీరు ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ టేకప్ చేద్దామని వారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా దానికి నేను ముందుంటాను. వారు ఒక తగిన ప్రాజెక్టు డిజైన్ చేసి నాకు ఇస్తే నేను తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి అది మంజూరు చేయించడానికి కృషి చేసి ఈ ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికుల జీవనోపాధి పెరగడం కోసం, జీవన ప్రమాణాలు పెరగడం కోసం తప్పనిసరిగా నా వంతు నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారు గవర్నమెంట్ సొసైటీ నుంచి వచ్చిన పెద్దలు మాట్లాడుతూ వారు కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా నేను గతంలో తెలుగుదేశం పార్టీ అయినా, ఇవాళ బీజేపీ అయినా, ఇవాళ కూటమిలో సభ్యుడినైనా సొసైటీ నేను కూటమిలో సభ్యత్వం నేనున్నాను. తప్పనిసరిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నింటినీ తీసుకురావడంలో అన్ని విధాలుగా ప్రధాన పాత్ర పోషించి ఈ ప్రాంత ప్రజానీకమే కాదు, సోదరులు మురమండ సొసైటీ అధ్యక్షులు గారు చెప్పినట్టుగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వీవర్స్కి సంబంధించిన సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ